బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల టైంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని ఏఐసీసీ నియమించింది. దాంతో పాటే ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతల్ని అదనంగా అప్పగించింది. కాంగ్రెస్ నిర్ణయంతో ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఎన్నికల టైంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని ఏఐసీసీ నియమించింది. దాంతో పాటే ఉత్తరప్రదేశ్ తూర్పు బాధ్యతల్ని అదనంగా అప్పగించింది. కాంగ్రెస్ నిర్ణయంతో ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ అధికారికంగా కన్ఫర్మ్ అయింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, ప్రియాంక గాంధీకి ఇప్పుడు బాధ్యతలు అప్పగించడంపై ఆంతర్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఆమె గ్లామర్ ఎంతవరకు పనిచేసే అవకాశం ఉందంటారు? క్రియాశీల రాజకీయాల్లోకి ఇక ప్రియాంక గాంధీ ప్రవేశించనున్నారని ఈ నిర్ణయంతో స్పష్టంగా అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 3-4 కీలక మార్పులు చేశారు ఏఐసీసీలో. ఆ 3-4 మార్పుల్లో ప్రియాంక గాంధీ నియామకం ఒకటి. ప్రియాంక గాంధీని ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ. ఆమె ఉత్తరప్రదేశ్ తూర్పు, అంటే గతంలో ఉత్తరప్రదేశ్ మొత్తం వ్యవహారాల్ని గులాం నబీ ఆజాద్ చూసేవారు. ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఆయనకు హర్యానా వ్యవహారాలు అప్పగించి తూర్పు ఉత్తరప్రదేశ్ వ్యవహారాల్ని ప్రియాంక గాంధీకి అప్పగించారు. వెస్టర్న్ యూపీ వ్యవహారాల్ని జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు. అదేవిధంగా ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా కేసీ వేణుగోపాల్ను నియమించారు. సో ఈ 3 నియామకాలు చేపట్టిన అందరినీ ఆకర్షించే నియామకం ఏంటంటే ప్రియాంక గాంధీని ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించడం. చాలా వార్తలు 2004 నుంచి ప్రియాంక గాంధీ ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు రాజకీయాల్లోకి అని చాలా రకమైన వార్తలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి 44 చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 44 స్థానాలు వచ్చినప్పుడు కూడా కొంత డిమాండ్ వినిపించింది. రాహుల్ గాంధీ అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ఆ స్థానంలో ప్రియాంక గాంధీ అయితే ఆమె చరిష్మా పనిచేస్తుంది. నానమ్మ ఇందిరాగాంధీని పోలి ఉంది ప్రియాంక. ఆమె కొంత తెలివితేటలు ఎక్కువ అని కూడా వార్తలు వచ్చాయి. బట్ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకే మాటకు కట్టుబడి ఉన్నారు. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళిద్దరి నియోజకవర్గంలో ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. ఏఐసీసీలో ఆమెకు ఎటువంటి అఫీషియల్ పోస్ట్ కూడా లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2004లో అయినా, 2009లో అయినా, 2014లో అయినా రాహుల్ గాంధీ తరపున, అటు సోనియా గాంధీ తరపున అమేధీ రాయ్బరేలీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం మాత్రమే ప్రియాంక గాంధీ చేశారు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అమేధీ రాయ్బరేలీ బయట అడుగు పెట్టబోతున్నారు. ఈ ఉత్తరప్రదేశ్ తూర్పు అన్నది నిజానికి అమేధీ రాయ్బరేలీ 2 నియోజకవర్గాలు కూడా సెంట్రల్ యూపీ కిందికి వస్తాయి. ఇది కూడా కొంత ఈస్టర్న్ యూపీ కింద పార్టే. సో అమేధీ రాయ్బరేలీ 2 నియోజకవర్గాలతో పాటు దాదాపు 40 నియోజకవర్గాల బాధ్యతని ప్రియాంక గాంధీ తలకెత్తుకోబోతున్నారు. ఎందుకు ఆమెకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారంటే, ఉత్తరప్రదేశ్ ఏం చెప్పుకుంటారంటే ఢిల్లీకి దగ్గర దారిగా చెప్పుకుంటారు. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం లోక్సభ స్థానాలు 543 అయితే 80 లోక్సభ స్థానాలు కేవలం ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, అంటే 1/6. సో లాస్ట్ టైం బీజేపీ సింగిల్గా ఎలా అధికారంలోకి వచ్చింది? ఉత్తరప్రదేశ్లో 80కి 73 సీట్లు సాధించి. ఇప్పుడు ఒకవైపు ఏమో బీజేపీ ఉంది, అక్కడ మోడీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. ఇంకోవైపు సమాజ్వాదీ, బీఎస్పీ వాళ్ళిద్దరూ టైఅప్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉత్తరప్రదేశ్లో నానాటికి తీసుకట్టైన పరిస్థితి. ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ పార్టీని కనీసం కేర్ చేయలేని పరిస్థితి. అమేధీ రాయ్బరేలీ 2 సీట్లు వదిలిపెట్టేసి మిగతా అన్ని సీట్లు మేము పోటీ చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ను ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీ నియమించడం ద్వారా, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, నెహ్రూ అయినా, తర్వాత రాజీవ్ గాంధీ అయినా,
ఇందిరాగాంధీ అయినా అందరూ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించేవాళ్ళే. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచే ఎంపీలుగా ఉన్నారు. అయినప్పటికీ పార్టీ అక్కడ ఎదగడం లేదు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ గెలవాలంటే ముందు ఉత్తరప్రదేశ్లో గెలవాలి, ఉత్తరప్రదేశ్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించాలన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీగా ఉంది. మనం చూసే ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 21 లోక్సభ స్థానాల్ని సాధించింది. ఆ 21 లోక్సభ స్థానాల్ని ఉత్తరప్రదేశ్లో సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్గా 206 సీట్లు వచ్చాయి. 1991 తర్వాత 200 సీట్లను కాంగ్రెస్ పార్టీ క్రాస్ చేయడం 2009 ఎలక్షన్లో జరిగింది. అది ఎట్లా సాధ్యమైందంటే ఉత్తరప్రదేశ్లో 21, ఆంధ్రప్రదేశ్లో 33 స్థానాలు రావడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. కాబట్టి యూపీ ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించడం ద్వారా అక్కడి కార్యకర్తలకు, ప్రజలకు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపాలన్న ఉద్దేశాన్ని బహుశా రాహుల్ గాంధీ చేసి ఉంటారు. ఇంకా కొంత టాక్స్ కూడా వినబడుతున్నాయి. ఆమె రాయ్బరేలీ నుంచి కంటెస్ట్ చేయొచ్చు, ఈసారి సోనియా గాంధీ కంటెస్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే సోనియా గాంధీ 70 సంవత్సరాలు దాటిపోయారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాబట్టి సోనియా గాంధీ స్థానంలో రాయ్బరేలీ నుంచి, అంటే నానమ్మ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచే ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోటీకి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు మాత్రం ఉత్తరప్రదేశ్ ఈస్ట్ వ్యవహారాలని ఆమెకు అప్పగించారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. అంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అంటే చాలా ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ డిజిగ్నేషన్ ఉన్నవాళ్ళు కేవలం 9-10 మంది మాత్రమే ఉన్నారు. సో ఆ 9-10 మంది కీలక నేతల్లో ప్రియాంక గాంధీ కూడా ఇప్పుడు ఒకరిగా రాహుల్ గాంధీ చేశారు. అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అఫీషియల్గా ఏఐసిసి జనరల్ సెక్రటరీ డిజిగ్నేషన్ ఇవ్వరు. కానీ ప్రియాంక వాద్రాను ఇప్పుడు అఫీషియల్గా ఏఐసిసి జనరల్ సెక్రటరీ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఆమె సర్వీసెస్ను ఇప్పుడు కేవలం రాయ్బరేలీ అమేది కాకుండా ఉత్తరప్రదేశ్ ఈస్ట్కు వినియోగించనున్నారు. ఇంకా ఎక్కడైనా ప్రచారానికి, దేశవ్యాప్తంగా కూడా ప్రచారానికి వాడుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే చాలా అంచనాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కూడా. రాహుల్ గాంధీ డెఫినెట్గా గత 4 సంవత్సరాల్లో కొంత మెచ్యూర్ అయ్యారు, చాలా వరకు పికప్ కూడా అయ్యారు. ఇప్పుడిప్పుడే ఆమోదం కూడా రాహుల్ గాంధీ నాయకత్వానికి లభిస్తుంది. ఈ సమయంలో ప్రియాంక గాంధీని కూడా వదలడం ద్వారా ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ చరిష్మా ఆమెకు ఉంది అని, ఆమె రాజకీయాల్లోకి రావాలని ప్రియాంక గాంధీ బ్రిగేడ్లు కూడా చాలామంది స్థాపించిన పరిస్థితి. అయితే ప్రియాంక మాత్రం ఎప్పుడు కూడా అన్న రాహుల్ గాంధీకి చేదోడు వాదోడుగా మాత్రమే ఇప్పటి వరకు ఉంటూ వస్తున్నారు. ఏనాడు కూడా ఆమె అన్న కానీ, తల్లికి కానీ వాళ్ళ మాటను దాటి ఏనాడు రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ చూపలేదు, వాళ్ళ నియోజకవర్గాన్ని దాటలేదు. బట్ అల్టిమేట్గా ఇది 2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్న సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించలేకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉంటుందా, లేకపోతే రీజనల్ పార్టీస్ వచ్చి దాన్ని తినేస్తాయా అన్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ అనే ట్రంప్ కార్డును డెఫినెట్గా రాహుల్ గాంధీ వాడారని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎందుకంటే కాంగ్రెస్ అభిమానులు ఏమనుకుంటారంటే గాంధీ నెహ్రూ కుటుంబం వల్లే కాంగ్రెస్ పార్టీ సస్టైన్ కాగలుగుతుంది. గాంధీ నెహ్రూ కుటుంబానికి ఉన్న ప్రజాదరణ కాకుండా వేరే వ్యక్తులు నియమిస్తే కాంగ్రెస్ పార్టీ ముక్కలవుతుందన్న భావనలోనే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందాలంటే ఆ కుటుంబం వల్లే అని భావించే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇది డెఫినెట్గా మంచి వార్తే అని చెప్పొచ్చు. హర్షాతిరేకాలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్ నుంచి వ్యక్తమవుతున్నాయి ప్రియాంక గాంధీకి ఈ పోస్ట్ ఇవ్వడం పట్ల. సో ఆమె ఏ విధంగా తన ఎబిలిటీ ప్రూవ్ చేసుకుంటారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఆమె ఈ ప్రెస్ రిలీజ్లోనే ఏదైతే ఏఐసిసి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ జారీ చేసిందో ఆ ప్రెస్ రిలీజ్లోనే చెప్పారు ఆమె బాధ్యతలు ఫిబ్రవరిలో స్వీకరిస్తారని. అంటే ఇంకా ఇవాళ నియమించిన ఇంకో వారం రోజుల తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎలక్షన్స్ ఏమో ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 5-6 ఫేజుల్లో 5-6 విడతల్లో జనరల్గా ఎలక్షన్ జరుగుతాయి. ఫిబ్రవరి 20 చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఆర్గనైజేషన్ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబ హవాను నమ్ముకొని, కుటుంబానికి ఉన్న ఇమేజ్ని నమ్ముకొని ప్రియాంక గాంధీ పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తారు ఉత్తరప్రదేశ్ ఈస్ట్లో. ఎందుకంటే ఈస్టర్న్ యూపీ అంటే
రాయ్బరేలీ అమేధీ ఇవన్నీ సెంట్రల్ యూపీ కిందికి వస్తాయి, అది ఈస్టర్న్ యూపీ కిందికి వస్తుంది. వారణాసి, గోరఖ్పూర్ యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గోరఖ్పూర్, అలహాబాదు, గాజీపూర్ ఇటువంటి తూర్పు ఉత్తరప్రదేశ్ అంటే బీహార్ను ఆనుకొని ఉన్న, నేపాల్ను ఆనుకొని ఉన్న ప్రాంతం అంతా కూడా తూర్పు ఉత్తరప్రదేశ్ కిందికి వస్తుంది. సో ఆ బాధ్యతల్ని రాహుల్ గాంధీ అప్పగించారు. ఇంకా ఆమె ఓన్లీ తూర్పు ఉత్తరప్రదేశ్కే కన్ఫైన్ అవుతారా, అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా వచ్చి ప్రచారం చేస్తారా అన్నదైతే ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఇంకొక అంశం, ఇంట్రెస్టింగ్ అంశం, ఆమె కంటెస్ట్ చేస్తారా ఎన్నికల్ని, లేకపోతే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా నియమించినందున ఆమె కేవలం పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారా అన్నదైతే చూడాల్సి ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీ అయితే ప్రియాంక గాంధీ నియామకం ద్వారా గట్టిగా బీజేపీకి పోటీలో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం తీసిపోదు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అనేందుకు. తర్వాత ఎస్పీ బీఎస్పీలకు కూడా కాంగ్రెస్ పార్టీని మీరు లైట్ తీసుకోవద్దు, మేము డెఫినెట్గా గట్టిగా పోటీలో ఉంటామన్న ఒక మెసేజ్ అయితే రాహుల్ గాంధీ ఇచ్చారు. సో అల్టిమేట్గా ప్రియాంక గాంధీ తన ఎబిలిటీని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారన్నది చూడాల్సి ఉంది. మాధురి. ఓకే భరత్, మరి దీనివల్ల దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటారు? ఎస్, అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పరంగా డెఫినెట్గా మోరల్ అయితే బూస్ట్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గా ఉన్న కార్యకర్తలు అయితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికి కూడా ఇందిరాగాంధీని చూసి, చేతి గుర్తు సింబల్ను చూసి, కేవలం ఇందిరాగాంధీ పేరు చెప్తే ఓటు వేసేవాళ్ళు ఒక 15% ఉంటారు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్ కానీ వెనుకబడిన వర్గాలు కానీ ఇప్పటికీ ఇందిరాగాంధీ ఆదరణ ఉంది. ఈ గాంధీ ఫ్యామిలీ అంటే ఆదరణ ఉంది. తమకు అంతో ఇంతో మేలు గాంధీ కుటుంబం వల్లే జరిగిందన్న భావన చాలా మందిలో ఉంది. ప్రియాంక గాంధీ చూస్తే అచ్చం ఇందిరాగాంధీని పోలే ఉంటారు, నాయనమ్మను పోలే ఉంటారు. సో ఆ చరిష్మా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, సరే కుటుంబ పాలన అన్నది డెఫినెట్గా బీజేపీ ఎప్పుడు విమర్శలు గుప్పించేది, కానీ ఎప్పుడెప్పుడైతే కుటుంబం బయటికి పార్టీ అధికారం పోయిందో అప్పుడు పార్టీ ఏమాత్రం చీల్లేదు. అధికారం మంచి సీట్లు సాధించినా అది కుటుంబంలోనే జరిగింది. ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్లో ఓడిపోయినా అది గాంధీ కుటుంబంలోనే సాధ్యమైంది. అంటే ఉత్థాన పతనాలు రెండూ కూడా గాంధీ కుటుంబం చేతిలో పాలనా పగ్గాలు ఉన్నప్పుడే జరిగాయి. ఇందిరాగాంధీ టైంలో లేకపోతే రాజీవ్ గాంధీ టైంలో 350, 416 లోక్సభ సీట్లు కూడా సాధించిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ఎమర్జెన్సీ టైంలో 150 సీట్లకు కూడా పడిపోయిన సందర్భం ఉంది. మొన్న అయితే 44 సీట్ల కాంగ్రెస్ పార్టీ పడిపోయిన సందర్భం కూడా ఉంది. సో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉండడం కూడా సోనియా గాంధీ టైంలోనూ సాధ్యమైంది. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్లో అయితే డెఫినెట్గా దీని మీద హర్షాతిరేకాలు, దీని పట్ల ఆనందం వ్యక్తం చేసడం అయితే డెఫినెట్గా జరుగుతుంది. అయితే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పొలిటికల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. డెఫినెట్గా దీన్ని బీజేపీ కౌంటర్ చేయొచ్చు. ఇంకొక ఫ్యామిలీ మెంబర్ వచ్చారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియాంక వాద్రా, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుమారులే, ఇంకా వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పైకి రారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పాలన అని విమర్శలు డెఫినెట్గా బీజేపీ సైడ్ నుంచి, నరేంద్ర మోడీ నోటి నుంచి కూడా రావచ్చు. కానీ కాంగ్రెస్ అయితే భావిస్తుంది, కాంగ్రెస్ మద్దతుదారుల్లో, కాంగ్రెస్కు గతంలో ఓటేసి దూరమైన వాళ్ళల్లో డెఫినెట్గా ఈ చరిష్మా ఏదైతే ఉందో గాంధీ ఫ్యామిలీ పట్ల, ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ పట్ల ఉన్న చరిష్మా ప్రియాంక గాంధీని రంగంలోకి దించితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందన్న భావన అయితే ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా ఓటేస్తున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ఇది మంచి మోరల్ బూస్టరే. కానీ న్యూట్రల్ వ్యక్తుల్ని ఏ మేరకు ప్రియాంక గాంధీ ఆకట్టుకోగలుగుతారు, కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓటేసి ఇప్పుడు దూరం జరిగిన మధ్యతరగతి కానీ ఎగువ మధ్యతరగతి వర్గాల్ని ఆమె ఏమైనా ఆకట్టుకోగలుగుతారా, మహిళల్ని ఏమైనా ఆకట్టుకోగలుగుతారా? ఎందుకంటే ఆమె కూడా ఒక యువతి, చాలా తక్కువ వయస్సు, దాదాపు 40 సంవత్సరాల వయస్సు కలిగిన యువతి. సో మిడిల్ ఏజ్డ్ ఉమెన్ను కూడా ఈ ప్రియాంక గాంధీ తన ప్రసంగాల ద్వారా, తన చాకచక్యం ద్వారా ఆమె ఏమైనా ఆకట్టుకోగలుగుతారా? ఆమెను రంగంలోకి దించడం ద్వారా ఇంకా ఏమైనా యువత ఇటువైపు వస్తారా, మహిళల్ని ఏమైనా ఆకట్టుకోగలుగుతారా? ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. వీటన్నిటి మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కేవలం కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గా ఉన్న ఓటు బ్యాంకు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి
తరతరాలుగా ఓటేస్తున్న వారిలే కాకుండా కాంగ్రెస్ పార్టీకి దూరమైన వర్గాల్ని కూడా ప్రియాంక గాంధీ ఆకర్షించగలిగితే అది డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పటికైతే టాస్క్ ఉత్తరప్రదేశ్ వరకే అని కనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేసినప్పుడు ఉత్తరప్రదేశ్కే ఆమె పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ డెఫినెట్గా పార్టీ లీడర్స్ నుంచి, పార్టీ క్యాడర్ నుంచి డెఫినెట్గా ఇన్విటేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ రావాలి, మా నియోజకవర్గంలో ప్రచారం చేయాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చాలా చోట్ల ప్రచారం చేశారు. ఇప్పుడు జనరల్గా ఎన్నికల రాజకీయాల్లో ఎవరు కొత్త వ్యక్తి ఉంటే అంతో ఇంతో ఆకర్షణ అన్నది ఉంటుంది. సో ప్రియాంక గాంధీకి దేశవ్యాప్తంగా కూడా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మా నియోజకవర్గానికి రండి, ప్రచారం చేయండి అని కోరే అవకాశం ఉంది. అయితే దానికి కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సింది. ఇప్పటి వరకు మనం చూసాం, రాహుల్ గాంధీని కూడా మొట్టమొదలు 2004లో అమేధీ ఎంపీగా రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకు 2006, 2007 ప్రాంతాల్లో రాహుల్ గాంధీని ఏఐసిసి జనరల్ సెక్రటరీగా నియమించింది సోనియా గాంధీ. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆయన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆ వ్యవహారాల్ని చూశారు. ఆ తర్వాత 2013లో ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. ఆ తర్వాత క్రమంగా ఆయన అధ్యక్ష స్థాయికి చేరుకున్నారు. సో ఇప్పుడు కూడా ప్రియాంక గాంధీని ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఆమె ప్రయాణం ప్రారంభింపజేశారు. డెఫినెట్గా ఆమె కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా ఒక క్లియర్ థాట్తో ఉన్నారు. ప్రియాంక గాంధీ ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని చాలా సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నా ఏనాడు కూడా ఈ విషయంలో కుటుంబం అంతా ఒకటే మాట మీద ఉంది. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని సమయంలో ఒక ప్రియాంక గాంధీ అనే ఆయుధాన్ని డెఫినెట్గా రాహుల్ గాంధీ వాడారు. ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది, ఉత్తరప్రదేశ్లో ఆమె పార్టీని ఎంత మేరకు రివైవ్ చేయగలుగుతారు. కనీసం 7-8 సీట్లు ఉత్తరప్రదేశ్లో సాధించినా అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద విక్టరీగానే భావించాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే అటు బీజేపీ, ఇటు బీఎస్పీ, ఎస్పీ కూటమి రెండూ కూడా గట్టిగా బరిలోకి దిగుతున్నాయి. రెండు అమితుమి తేల్చుకునేందుకు బరిలోకి దిగుతున్నాయి. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ కేవలం గత ఎన్నికల్లో 6-7% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఓటు బ్యాంక్ 6-7% మాత్రమే ఉంది. దీన్ని ఆమె ఎంత మేరకు పెంచగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఎన్ని సీట్లు సాధించేలా ఆమె ప్రయత్నం చేయగలుగుతారు అన్నదాన్ని బట్టి తర్వాత రాజకీయాలు కూడా 2019 తర్వాత రాజకీయాలు, ప్రియాంక గాంధీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సాధించబోయే సీట్లు, ఓట్లు ఇవంతా కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాయని మనం చెప్పుకోక తప్పదు. మాధురి. ఓకే, థ్యాంక్ యూ భరత్. और इस निर्णय का हम स्वागत करते हैं। प्रियंका जी की जो जिम्मेदारी सौंपी है वो जिम्मेदारी महत्वपूर्ण है। और जैसा कि हमने कहा कि हम अपने बलबूते पर उत्तर प्रदेश में लोकसभा का चुनाव लड़ेंगे, तो वो इस बात की पुष्टि करता है कि जो प्रियंका जी की नियुक्ति हुई है इसमें लोगों को आशा का संचार लोगों में होगा और लोग दमखम के साथ उत्तर प्रदेश में पूर्वी क्षेत्र में, न केवल पूर्वी क्षेत्र में बल्कि अन्य क्षेत्रों में भी उसका असर पड़ेगा, क्योंकि केवल यद्यपि उन्हें पूर्वी क्षेत्र का महासचिव नियुक्त किया है, लेकिन प्रियंका जी की उपस्थिति लोगों में जोश भरेगी। अब लगता है लंबे समय से मांग थी कि प्रियंका गांधी को लाया जाए और अब आई हैं और उत्तर प्रदेश में चुनाव भी कांग्रेस को अकेले लड़ना है। ऐसे में पार्टी को फायदा होगा। राहुल गांधी ने सरप्राइज की बात की थी कि सरप्राइज मिलेगा, ये वही सरप्राइज है? राहुल गांधी ने कहा था कि उत्तर प्रदेश में आपको सरप्राइज मिलेगा, तो क्या ये वही सरप्राइज है जिसका जिक्र वो कर रहे थे? मैं समझता हूं कि राहुल जी ने जो कहा वो उस बात को पूरा करते हैं, जो कहते हैं उनको पूरा करते हैं। और प्रियंका जी की नियुक्ति इस बात का संकेत देती है कि आने वाला समय कांग्रेस के लिए बहुत अच्छा होगा। लोकसभा के चुनाव में कांग्रेस
दम खम के साथ चुनाव लड़ेगी।